నమస్తే బాబాయ్, మీ పేరు? చంద్రమౌళి. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరు అధికారంలోకి వచ్చే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? దానికోసమే ప్రజలంతా మొగ్గు చూపిస్తున్నారు. మరి కాంగ్రెస్లో ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలే. నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు రేస్లో, అంజనా కుమార్ యాదవ్ ఉన్నారు, అలాగే బొంతు రామ్మోహన్ ఉన్నారు. నవీన్ కుమార్ యాదవ్ అనేది లోకల్ మనిషి. మా ఇక్కడ ఏరియా వరకు చెప్తున్నాము, ఇక్కడ ఏరియా వరకు లోకల్ మనిషి ఆయనకే ప్రాముఖ్యత ఇస్తాం మేము. అలాగే బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్. అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ రావు వచ్చామో అక్కడ ఉంటాడు. ఏది ఈయన వచ్చేసో ఓల్డ్ సిటీలో ఉంటాడు. వాళ్ళతో మాకే సంబంధం? లోకల్ మనిషి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చక్కగా మేము వృత్తం చేసుకుంటాం ఆయన దగ్గర. అది మా యొక్క ఇంటెన్షన్. మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి ప్రస్తుతం. కానీ 2 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు కదా. అవును, మా గోపీనాథ్ గెలిచిండు. అప్పుడు వేరే రూట్ ఉన్నది లేండి, అది గెలుస్తానికి కారణం కూడా వేరే ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళ సత్యమణి నిలబడుతున్నారు కదా, ఆమె గెలిచా కూడా ఇప్పుడు చూడు, సానుభూతి ఓట్లు ఎప్పుడు పడతాయ్యా? కొంత మట్టు వరకే, కొన్ని రోజుల మట్టు వరకే. ఆ తర్వాత సానుభూతి ఓట్లు పడడం చాలా కష్టము ఈ రోజులల్లో. ఈ జనరేషన్లో ఇంకా తక్కువ. కొత్త జనరేషన్ లోపల ఓట్లు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఇవన్నీ ఆలోచించారు. ఏమైనా కూడా కాంగ్రెస్ బీజేపీ ఈ రెండే ఆలోచిస్తారు వాళ్ళు. మన నవీన్ కుమార్ యాదవ్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంతగా? అంతే కదా. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నుంచి వచ్చే ఆలోచనలు కనుక ఉంటే ఆయన వస్తాడు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంకేమైనా వచ్చిందంటే దాన్ని చెప్పలేము మనం. ఇక అప్పుడు మళ్ళా గలువు నేను చెప్తా. గతంలో 2 సార్లు పోటీ చేశారు కదా నవీన్ కుమార్ యాదవ్ గారు, మరి ఈసారి గెలిచే అవకాశం, ఈసారి గెలుస్తారా? టికెట్ ఇస్తే గెలుస్తాడు. ఈసారి గెలిచే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయనుకుంటారు? ఇక్కడ రేహ్మత్ నగర్ ఈ సైడ్ చూస్తే ఎక్కువ స్లమ్ కొద్దిగా ఇదంతా కనిపిస్తుంది. సమస్యలు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, కొన్ని రోడ్లు వేయాలి, కొన్ని చిన్న గల్లీలలో కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటికీ ప్రాబ్లం తీసేయాలి. మరి మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే పీజేఆర్ గుర్తొస్తారు, పీజేఆర్ గారు. సో మరి పీజేఆర్ గారు లాగా అంత పేరు తెచ్చుకునే నాయకుడు ఉన్నారంటారా? మరి వస్తారా మనం చూసుకుంటే? చూడు, పీజేఆర్ జమానా, పీజేఆర్ ఇయర్స్ పోయింది. ఇప్పుడు పీజేఆర్ విషయం రాలే, ఇక్కడ సమస్య కాదు. ప్రస్తుతం జనరేషన్, ప్రస్తుతం జరుగుతున్న లీడర్షిప్ది మాట్లాడుకుందాం మనం. పీజేఆర్ చాలా చేసాడు, కాదంటలేము. కానీ ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా ఆయన రాడు కదా, ఆయన వచ్చి చేయలేడు కదా. మరి అంతే. ఇక సో ఓవరాల్గా ఏం చెప్తారు? మొత్తంగా ఏం చెప్తారు? ఏ పార్టీ అంటారు ఫైనల్గా? ఏ పార్టీ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుంది. రూలింగ్లో ఉంది కాబట్టి. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు, తప్పకుండా అట్లా. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.